మన రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవల వల్ల మన పిల్లలందరూ కూడా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లేదా ఇతర దేశాలకు వెళ్ళి ఎట్లా సెటిల్ అయిపోయారు. లేకపోతే కృష్ణా, గుంటూరు లేదా కోస్తా జిల్లాలో రౌడీయిజం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకుని, పొలాలు అమ్ముకున్న తమ బిడ్డల్ని బాగా చదివించి తీసుకెళ్లి విదేశాలకి, ఇతర రాష్ట్రాలకి, ఇతర రాజధానులకి ఎట్లా పంపించేశారు. అట్లాంటి పరిస్థితి బీహార్లో ఇప్పుడు జరుగుతుంది. ఫ్యాక్షనిజం కంట్రోల్ అయ్యేలోపుగా పిల్లల జీవితాలతో చెలగాటం. దాంతో ఇప్పుడు ఆ పిల్లలు అనేక మంది ఇప్పుడు మన రాష్ట్రంలో బార్బర్ షాప్ దగ్గర నుంచి సెంటరింగ్ పనులు దాకా అంతా వాళ్ళే వచ్చి చేస్తున్నారు. ఇదే కాకుండా ఇప్పుడు బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి విదేశాల అవకాశాలు వస్తున్నాయి. మొన్న ఇజ్రాయెల్లో ఎలక్ట్రీషియన్స్ కావాల్సి అన్నప్పుడు బీహారీలు ఎక్కువగా వెళ్ళారు. అట్లాగే ఇప్పుడు చివరికి ఏం చేస్తున్నారంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, ఈ తక్కువ చదువు ఉన్నటువంటి వాళ్ళకి హ్యాండ్ వర్క్స్ చేసేటటువంటి వాళ్ళు, ఎలక్ట్రీషియన్ అయినా లేకపోతే కనుక ప్లంబర్ అయినా లేకపోతే కనుక ఇట్లాగా ఐటీఐ వర్క్స్ ఇవన్నీ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే సెంటరింగ్ పనులు చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇతర భాషల్లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా జర్మనీ వాళ్ళకి భారీ ఎత్తున మనుషులు కావాల్సి వచ్చిందట, స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు. దాంతో బీహార్ యూత్కి ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ మీద శిక్షణ ఇప్పించేటటువంటి కార్యక్రమం పెట్టి కొంతమందిని పంపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. మొన్న మధ్యన ఇజ్రాయెల్ అట్లాగే తీసుకుపోయింది.